మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సైటు 30 గుంటల సైట్ అండి. ఇది మనకు సిద్దిపేట టు ఉస్నాబాద్ వరంగల్ హన్మకొండ హైవేకి మనకు ఈరోజు ఈ 30 గుంటల సైట్ రావడం జరిగిందండి. నార్త్ ఫేసింగ్ తోటి చుట్టూ కూడా కడీలేసి మనకు బౌండరీ ఫిక్స్ చేసి ఉందండి. స్క్వేర్ బిట్ అండి ఇది. ఈ స్క్వేర్ బిట్ బీసీ ప్రాపర్టీ మనకు సరిగుంట వచ్చేసి 3 లక్షల రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా స్మాల్ నెగోషియేషన్ ఉంటుందండి. మనకు కనిపిస్తా ఉన్నది రెడ్ సాయిల్. ఇది మనకు పెట్రోల్ బంక్ పర్పస్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఈసీ స్టేషన్ పర్పస్ కానీ ఇంకా లేకపోతే హోటల్ డాబా వంటి రెస్టారెంట్లకు కూడా మనకు అనుకూలంగా ఉంటుందండి సైట్. ఇది మనకు ఎప్పుడు రవాణా గల హైవే. ఇది ఈ దరిదాపుల్లో కూడా మనకు రెస్టారెంట్ డాబాలు కూడా తక్కువ అండి. మనకి ఇప్పుడు కనిపిస్తా ఉంది ఇది హైవే అండి. ఇది ఈ హైవేకి ఆనుకొని నార్త్ ఫేసింగ్ తోటి ఈ 30 గుంటల భూమి రావడం జరిగిందండి మన వర్తియార్స్ ఆఫీస్కి. ఇది మంచి సైట్ అండి. ఇది మనకు ఇక్కడ నుంచి హుస్నాబాద్ వచ్చేసి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకు ఇక్కడ నుంచి సిద్దిపేట తీసుకున్నట్లయితే 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైట్కి. ఇది సిద్దిపేట హుస్నాబాద్ వరంగల్ హైవేకి ఆనుకొని ఈ 30 గుంటల సైడ్ రావడం జరిగిందండి. మనకు వెహికల్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. హుస్నాబాద్ వైపు వెళ్ళేటి మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు అనుకూలంగా ఉంటది. ఈ సైటు నెంబర్ 1 సైట్ అనే చెప్పుకోవచ్చు. ఈ రోజు నడుస్తున్నటువంటి ఈ మార్కెట్ రేట్ ప్రకారమే మనకు ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో బీసీ పటేల్స్ అండి మన వర్తియార్స్ ఆఫీస్ ని సంప్రదించడం జరిగింది. ఇది డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉన్నాయండి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మంచిగా ఉందండి. స్క్వేర్ బిట్ మంచి ఫేసింగ్ తోటి నార్త్ ఫేసింగ్ అండి. ముందట కొబ్బరి చెట్లు మనకు ఆ మామిడి తోట కూడా ఉందండి. మనకు వెహికల్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ 30 గుంటల సైట్ కి ఫేసింగ్ ఎంత అవసరమో అంతే ఉందండి. పెట్రోల్ బంక్ అయితే ఎక్సలెంట్ అండి. ఇంకా వేరేదంటే కూడా పెట్టుకోవచ్చు. మనకు అన్ని విధాలుగా ఉంది. మనకు కనిపిస్తా ఉంది హైవే. ఇది మంచి సైట్ అండి.